అయిపోయిందా, ఇంకా ఉందా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో లిక్కర్ స్కామ్ గురించి అడుగుతున్నారా మీరు? వైఎస్ఆర్సీపీలో మా హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదే. లేదా? లేదు. మరి భారతీయ గారి పేరు కూడా ఉన్నదంటారు, ఇటు భారతీయ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది ఏదో కంపెనీలోని బినామీ కిందని. ఇప్పుడున్న మీడియా వాళ్ళు ఎలా ఉన్నారంటే భారతమ్మ గారి పేరుంటే అది వైఎస్ భారత్ గారే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్ అన్నట్టుగా రాస్తారు కథనాలు. అందుకని ఆమె లీగల్ నోటీస్ కూడా పంపించింది రెండింటికి. ఎందుకంటే వైఎస్ అనిల్ రెడ్డి గారు మదర్ పేరు కూడా భారత్ గారు, పెద్ద భారతమ్మ అంటారు ఆమె. సో ఆయన వైఎస్ అనిల్ రెడ్డి గారి కంపెనీలో వెళ్ళి సిఐడి వాళ్ళు సిట్ వాళ్ళు సోదాలు చేశారు. ఏం పట్టుకున్నారు? అసలు వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? రోజుకు ఒక కట్టు కథ అల్లేసి రేపొద్దున వర్మ గారు ఆంటీకి మాట్లాడితే వర్మ గారు కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నారంటారు. లిక్కర్ అలవాటు లేని వాళ్ళు కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు. సో ప్రధాన్ని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏముందండి, ఈ రోజు ఉన్నటువంటి మీడియా వాళ్ళకి ఎక్కువ పేపర్లు ఉన్నాయి, ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి. మాకున్నది ఒకటే పత్రిక, ఒకటే ఛానల్. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఏం చెబుతున్నారు, 3 పార్టీలు. లిస్టులో చాలా ఉన్నాయి కదా, ఎక్కడ ఉన్నాయి చెప్పేవి? రాసిచ్చేయమండి, ఆయన మాకు ఇచ్చేసేయమండి. బ్యాన్ చేశారు, కొన్ని పక్కన పెట్టారు. అది సార్ ఉంటాయి, మాకు ఇచ్చేసేయమండి. మాకు కూడా ఉన్నాయని చెప్పుకుంటాం, మాకు పర్మనెంట్గా ఇచ్చేస్తా ఛానల్స్ ఏదో. సో వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మేము ఉన్నాయి అంటున్నాం. సో మేము ఒకటైతే క్లియర్గా చెప్తున్నాం, మేము అధికారంలో ఉన్న సమయంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదు. దమ్ముంటే వెళ్ళనాయి. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో 164 మంది ఉన్నారు, 21 మంది ఎంపీలు ఉన్నారు, పైన ఇళ్ళే ఉన్నారు, కింద ఇళ్ళే ఉన్నారు కదా. దమ్ముంటే 3.5 ఏళ్ళు ఏమన్నా ప్రూవ్ చేయండి. ఎంత ఓపెన్గా ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. రోజుకో కట్టు కదల్లి ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది, ఆ లెక్కర్లో ఇదైంది, ఈయన పలానా ఈ రెడ్డి, పలానా ఆయన, పలానా రోజు ఈ కట్టు కథలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో గ్యారంటీగా అరెస్ట్ అవుతారని, భారతీయ గారికి పగ్గాలు అప్పచెప్తున్నారని, అదంతా ఆల్రెడీ అందరితోటి కొంతమందికి వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజమే ఇది? సార్ నేను ఒక మాట చెప్తా, నాకు కూడా కొంతమంది చెప్తున్నారు ఏమని, చంద్రబాబు నాయుడు గారిని దించేస్తున్నారని, చంద్రబాబు నాయుడు గారికి నైట్ కూడి పెట్టట్లేదని. అర్ధరాత్రి భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి, నారా లోకేష్ ముగ్గురు కలిసి రోజు చంద్రబాబు నాయుడుతో గొడవ పడుతున్నారని. ఏంటి ఆ గొడవ అంటే, 75 ఏళ్ళు వచ్చినాయి, ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేపొద్దున అయిన తర్వాత నారా లోకేష్ అనే అతను భవిష్యత్తు ఉండదు, కనీసం ఇప్పుడన్న ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్ళన్న తగలబెడితే ఇంకా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న లోకేష్ ఉంటాడు, లేదంటే తర్వాత